ఢిల్లీ పేలుడు ఘాతుకానికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన వారికి తగిన శిక్ష విధించి తీరతామన్నారు ఆయన. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదానికి చోటు లేదన్నారు. పేలుళ్లకు బాధ్యులైన వారందరినీ కోర్టు ముందు నిలబెడతామన్నారు ప్రధాని. అంతేకాదు, దర్యాప్తు ఏజెన్సీలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వెల్లడించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పేలుళ్ల ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన వారికి తగిన శిక్ష విధించి తీరుతామన్నారు ఆయన. కాగా పేలుళ్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారని ఆయన చెప్పారు. సదరు దర్యాప్తు తర్వాత పేలుళ్లకు బాధ్యులైన వారందరినీ కోర్టు ముందు నిలబెడతామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా థింపూలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ పేలుళ్లతో సంబంధమున్న వారందరికీ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా సదరు హేయమైన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించాలని ఆయన వెల్లడించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు ఆయన. అంతేకాదు, దర్యాప్తు జరుపుతున్న ఏజెన్సీలతో తాను టచ్లో ఉంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా పేలుళ్లు జరిగిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పేలుళ్లు జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకున్నారు. అంతేకాదు, సామాన్యులకు భద్రతపై భరోసా ఇవ్వాలని అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఉరిగింది. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా పేలుళ్లు జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే గాయపడి చికిత్స పొందుతున్న వారిని కూడా అమిత్ షా పరామర్శించారు. కాగా ఢిల్లీ పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతం అయిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తామని ఆయన వెల్లడించారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రాజ్నాథ్ సింగ్. దేశంలో టెర్రరిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ టెర్రరిస్టు ఎలాంటి కుట్రకు పాల్పడుతున్నాడో సామాన్యుడి ఊహకు అందడం లేదు. అలాంటి ఒక దారుణమైన కుట్రను గుజరాత్ పోలీసులు విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ రూపంలో కనిపించే టెర్రరిస్ట్ను సామాన్య పౌరులు ఎలా గుర్తుపట్టగలరు? ఇలాంటి పవిత్రమైన వృత్తుల్లోకి కూడా టెర్రరిస్టులు ఎంటర్ అవడం ఆందోళన రేపుతోంది. కాగా ఢిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ ఈ హేయమైన ఘటనను ఖండించారు. ఉగ్రవాదానికి చెక్ పెట్టాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కాగా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏది ఏమైనా ఉగ్రవాదం రూపంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది.